మనము ఈరోజు వచ్చేసి రెడ్డమ్మ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. రెడ్డమ్మ స్వామి టెంపుల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ సుపరిచితమైన టెంపులే అన్నమాట. ఇక్కడ చరిత్ర ఒకసారి చూసుకుంటే టిప్పు సుల్తాన్ హయాంలో కడపకు వెళ్ళే దారిలో ఈ కొండ అనేది ఉండేదన్నమాట. ఈ రెడ్డమ్మ స్వామి టెంపుల్ అనేది ఉండేదన్నమాట. ఇక్కడ రెడ్డమ్మ స్వామి వాళ్ళు వచ్చేసి జమీందారు అన్నమాట. వీళ్ళకి ఇక్కడ భూములు ఉండేవి. అమ్మవారు వచ్చేసి ఇక్కడ భూములు చూడడానికి కానీ లేదంటే ఇలా వస్తూ ఉండేది. ఒకరోజు వచ్చేసి టిప్పు సుల్తాన్ సైనికులు ఇక్కడ ఎక్కడ కానీ నీళ్ళు లేకపోతే ఇక్కడ తాగడానికి వచ్చారు. అంటే ఇక్కడ పైన కోనేరు ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ వచ్చేసి నీళ్ళు తాగడానికి వచ్చారు. నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు ఒక వెంట్రుక వచ్చేసి బారెడు కన్నా ఎక్కువ ఉందంట. ఎవరిది ఈ వెంట్రుక ఇంత చంపుందని, అంటే ఈ వెంట్రుకే ఇంత చంపుందంటే ఈ వెంట్రుకను అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందని వెళ్ళి చూశారు. చూసిన తర్వాత సైనికులు మాత్రమే చూశారు, టిప్పు సుల్తాన్ కాదు. చూసిన తర్వాత ఆ సైనికులు అనేవాళ్ళు వెళ్ళి ఆ జమీందారు దగ్గర వెళ్ళారనమాట. జమీందారు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత జమీందారులు కదా ఒప్పుకోలేదన్నమాట. రాజుల తర్వాత రాజులంత్రులు కాబట్టి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అబ్జర్వ్ చేశారనమాట. అమ్మవారు ఎప్పుడు వెళ్తారు, తోటకాడికి ఎప్పుడు వస్తారని అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసేసిన తర్వాత ఒకరోజు అమ్మవారు అక్కడ ఈ కొండ పక్కన కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చిన తర్వాత అమ్మవారు వచ్చేసి పార్వతీ పరమేశ్వర భక్తురాలు అనమాట. వాళ్ళని ప్రార్థించుకోగానే ఈ కొండ అనేది ద్వారం మాదిరి ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చేసి అమ్మవారు లోపలికి వెళ్ళిపోయారు. అమ్మవారు ఆచూకీ ఎంతటికీ చిక్కకపోవడంతో కుటుంబ సభ్యులు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ వెతికించారు. అయినా కానీ అమ్మవారి ఆచూకీ అనేది చిక్కలేదు. కానీ ఒకరోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో నేను ఇక్కడే గుండె లోపల వచ్చేసి ఉన్నాను. నా కోసం వచ్చిన భక్తులకు సంతానలక్ష్మిగా ఇక్కడ సంతానం ప్రాప్తిస్తాను అని అమ్మవారి కల్లో వచ్చి చెప్పిందంట. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పక్కన తొట్టివారిపల్లిలో వచ్చేసి ఇక్కడ మందు అనేది ఇవ్వబడుతుంది. 3 ఆదివారాలు ఇక్కడ మందు తీసుకోగలిగితే ప్రతి ఒక్కరికి సంతానం అనేది ప్రాప్తిస్తుంది అనమాట. ఇది ఇప్పటి నుంచి వచ్చినది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది జరుగుతూ ఉండేది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సంతానం అనేది లభించాలని చెప్తారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ముందర ఎవరైతే మోకలు వెళ్తారో మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా నిద్ర వచ్చేంత వరకు కూడా నిద్రపోవాలన్నమాట. నిద్ర వచ్చేంత వరకు నిద్రపోగలిగితేనే అమ్మవారి కల్లో కనిపించడం, ఆ తర్వాత వచ్చేసి సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆనాడు అమ్మవారి లోపలికి వెళ్ళిన కొండ అనమాట. ఇదంతా ఏకశిలా కొండ చూస్తున్నారు కదా. ఆ గుడిలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళలేము. మీరు మందు తీసుకోవడానికి ఇక్కడ వచ్చేసి తొట్టిపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మందు అనేది వాళ్ళ ఇంట్లోనే ఇస్తారనమాట. అక్కడ మందు తాగేసి మరీ వచ్చే ఆదివారం మళ్ళీ రావాల్సి ఉంటుంది. అలా 3 ఆదివారాలు అనేది మనం మందు తీసుకోగలిగితే కంపల్సరీగా మనకి సంతానం అనేది కలుగుతుంది. అది మగబిడ్డన ఆడబిడ్డన అని ఎవరు గజెట్ చేయొద్దండి, ఎందుకంటే సంతానం మాత్రమే అమ్మవారు ఇస్తారనమాట. చాలా ఇళ్ళల్లో ఒక రెడ్డివారి వంశస్థులనే మాత్రమే కాకుండా ఇతర మతస్థులు కూడా రెడ్డి అనే పేరు కనిపిస్తుంది. కొన్ని మతాలలో కూడా రెడ్డి అనే పేరు కనిపిస్తుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే అమ్మవారి గుడికి వచ్చి సంతానం పొందిన వారు మాత్రం ఆ పేరు